హైదరాబాద్ ఎల్బీనగర్ కాంగ్రెస్ లో వర్గపోరు మరింత ముదురుతోంది. ఇప్పటికే జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు జక్కిడి శివచరణ్ రెడ్డిని కేంద్రంగా చేసుకుని పలు వివాదాలు ఆరోపణలు తెరపైకి రాగా తాజాగా సాహెబ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ లో అయితే మరొక వివాదం చర్చ రచ్చకెక్కడం జరిగింది. మరి డివిజన్ అధ్యక్షుడు రమేష్ పైన అదే పార్టీకి చెందినటువంటి మహిళా నాయకురాలు విద్యారెడ్డి చేసినటువంటి ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి ప్రస్తుతం. స్పా కేంద్రాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రమేష్ పైన విద్యారెడ్డి ఆరోపణలు చేసినట్లుగా సమాచారం. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించినటువంటి రమేష్ తన ప్రతిష్టను దెబ్బతీసేలాగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన మండిపడడం జరిగింది. ఈ వ్యవహారం పైన వనస్థలీపురం ఏసీపీని కూడా ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఇక మరి తన పైన చేసినటువంటి ఆరోపణలపైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు ఆయన. అంతేకాకుండా జక్కిడి ప్రభాకర్ రెడ్డి జక్కిడి శివచరణ్ రెడ్డి కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని రమేష్ ఆరోపించారు. ఈ వివాదం కారణంగా తన కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు బయటకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తన పైన ఆరోపణలు చేసినటువంటి వారు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని రమేష్ డిమాండ్ చేశారు. అయితే ఎల్బీనగర్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు కొత్తేమీ కాదు. గత కొంతకాలంగా జక్కిడి శివచరణ్ రెడ్డి ఇంకా ఇతర కాంగ్రెస్ నేతల మధ్య వివాదాలు పరస్పరమైనటువంటి ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. జూలైలోనూ జక్కిడి శివచరణ్ రెడ్డి వర్గము మరొక కాంగ్రెస్ వర్గం మధ్య నిరసనలు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఇదే క్రమంలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి పైన కులపరమైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన ఆరోపణలు కూడా వివాదానికి దారితీశాయి. ఆ వ్యవహారం పైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తాజాగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా కూడా పలు నివేదికలు వెల్లడించాయి. ఆయన పైన పోలీస్ కేసు కూడా నమోదైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఎల్బీనగర్ కాంగ్రెస్లో వరుస వివాదాలు పార్టీకి తలనొప్పిగా మారుతా ఉన్నాయి. ఒకవైపు నాయకుల మధ్య ఆధిపత్య పోరు, మరొక వైపు పరస్పర ఆరోపణలు, ఇంకొక వైపు పోలీస్ ఫిర్యాదులు. ఇలా వరుస పరిణామాలతో నియోజకవర్గ కాంగ్రెస్లో పరిస్థితి రోజు రోజుకు హాట్ టాపిక్గా మారిపోతుంది. ఇక తాజాగా రమేష్ చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి. తన పైన ఆరోపణలు చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్యకు పాల్పడతానంటూ ఆయన చేసినటువంటి హెచ్చరికలు కలకలం రేపుతా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలపైన సంబంధిత వ్యక్తుల పూర్తి వాదనలు పోలీసుల దర్యాప్తు వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంటుంది. మొత్తంగా ఎల్బీనగర్ కాంగ్రెస్లో వర్గపోరు ఎటు దారి తీస్తుంది? వరుస వివాదాలకు పార్టీ అధిష్టానం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుంది? పోలీస్ ఫిర్యాదులపైన ఎలాంటి చర్యలు ఉంటాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డివిజన్ ప్రెసిడెంట్ సాహెబ్ నగర్ కి నాపై ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అది అవాస్తవం. విద్యారెడ్డి అనే ఆరోపణ చేస్తుందో నాకు స్పాలు ఉన్నాయని, నేను వ్యభిచారం చేపిస్తానని, అవన్నీ అవాస్తవం. జక్కిడి శివచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి మీరు ఆమెని కావాలని మీ ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. నేను పార్టీకి లాయల్టీగా పనిచేసే మనిషి మీద మీరు కావాలని నువ్వు జక్కిడి శివచరణ్ రెడ్డి మీ ఇంట్లో నువ్వు ఎట్లా ప్రెస్ మీట్ పెట్టిస్తావు? అంటే నువ్వు పార్టీ కోసం పనిచేస్తున్నావా? ఎవరి కోసం నువ్వు పనిచేస్తున్నావు? పార్టీలో పనిచేసే వ్యక్తులని నువ్వు అనగదొక్కాలనుకుంటే ఒక గిరిజన బిడ్డగా నాకు పదవి వస్తే మీరు ఓచుకోలేకపోతుంది. నాపై ఎందుకు మీకు అంత అక్కస్సు? నేను ఒకటే అంటున్నా, మీకు జక్కిడి శివచరణ్ రెడ్డి గాని జక్కిడి ప్రభాకర్ రెడ్డికి గాని మీలాగా నాకు వైన్ షాపులు లేవు, నాకు బార్ షాపులు లేవు, నేను ఏ క్లబ్బులు లేవు, పబ్బులు లేవు. మీరు మీ అయ్య చెప్పిండు మొన్న 7 కోట్లు పెట్టి నేను పార్టీ పదవి తెచ్చుకున్నా అని. నా దగ్గర 7 లక్షలు 7,000 7 రూపాయలు కూడా లేని పరిస్థితి. ఈ రోజు నేను బయట పార్టీ కోసం బయట నా పని చేసుకుంటూ
ఏదో రియల్ ఎస్టేట్ అదో ఇదో చేసుకుంటూ నేను పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నా. గత 16 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా. నేను సుధీర్ రెడ్డి ఈ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఆయన కోసం పనిచేసిన, నేను రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేసిన, నేను మల్రెడ్డి రామరెడ్డి దగ్గర పనిచేసిన. ఇగో రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేసినట్టు ఇగో ఈ ఫోటోలు మీరు రేవంత్ రెడ్డి గారు దీంట్లో ఉన్నారు, చూడండి. మీరు కావాలంటే మీడియా మిత్రులారా ఒక్కసారి ఇగో నేను రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేసిన, ఇగో మీరు కావాలంటే చూడండి. నేను పార్టీ కోసం పనిచేసిన, మొన్నటి వరకు ఇగో రామరెడ్డి కోసం పనిచేసిన. ఇదే బిఎన్ రెడ్డి మకటం సదాశివుడు పాపం 40 సంవత్సరాలు కష్టపడితే ఒక్కసారి ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే బిఎన్ రెడ్డి డివిజన్ లో నేను కంప్లీట్ గా పనిచేసిన. నువ్వు ఏడున్నావు అసలు. ఇంకోటి దాని తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పనిచేసిన. ఎంపీ గారు సునీత మహేందర్ రెడ్డి గారి ఎలక్షన్స్ అప్పుడు నేను మంచి మీటింగ్ పెట్టి చాలా బాగా గ్రాండ్ సక్సెస్ చేసి పనిచేసినాము. కాబట్టి విద్యారెడ్డి గారు మీరు నన్ను విమర్శించే ముందు మీరు ఏడున్నారు అసలు ఏంది మీరు అంతకుముందు ఏడున్నారు? నువ్వు పోయి వైఎస్ఆర్సీపీ తెలంగాణ వైఎస్ఆర్సీపీలో షర్మిలమ్మ ఫోటో నువ్వు పచ్చబొట్టేసుకొని తిరిగినావు. నువ్వు ఎట్లయితావు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నేను సీనియర్ని, నువ్వు పార్టీ కోసం పనిచేస్తే నీకు ఎవరు పదవులు ఇవ్వాలో వాళ్ళు ఇస్తారమ్మా. దానికి నాకు ఒక పదవి వచ్చినందుకు నీకెందుకు అంత అక్కస్సు? అంటే నేను లంబాడీలో పుట్టడం నాకు తప్ప, నేను లంబాడీగా జీవించడం మాకు పదవుల హక్కులు లేవా? అంటే మేము ఎంతసేపు కార్యకర్తగానే లేకపోతే పనిచేసేటోళ్ళనే ఉండాలనా? కాబట్టి ఒకటే మాట చెప్తున్నా, నువ్వు చేసిన దానికి మా ఇంట్లో మొత్తం చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి. మేము బయటికి తిరగలేని పరిస్థితిలో ఉన్నాము. నువ్వు చేసిన దానికి మా పిల్లలు స్కూల్కి పోతలేరు, కాలేజీలకు పోతలేరు. వాళ్ళు అవమానంతో మేమందరం చచ్చిపోతామంటుర్రు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని నన్ను అడుగుతుర్రు. కాబట్టి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, విద్యారెడ్డి గారు నువ్వు మళ్ళీ చేస్తున్నావు కదా, నిన్ను మాత్రం నేను క్షమించేది లేదమ్మా. నేను ఖచ్చితంగా ఏసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పాను. ఇంకోటి విద్యారెడ్డి గారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అవతలోని చెప్పేటప్పుడు మనకు ఇంకా 4 ఏళ్ళు మనకు చూపిస్తున్నాయి. నీ వీపు కూడా నువ్వు చూసుకొని మాట్లాడు తల్లి. నేనేమంటున్నా అంటే నువ్వు మాట్లాడినంత హీనంగా నేను మాట్లాడలేను. నేను సంస్కారం ఉంది నాకు. జక్కిడి శివచరణ్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు మీరు కబ్జాలు చేసిరు, చెరువులు కబ్జాలు చేసి మీరు డబ్బులు ఉన్న అహంకారంతో మీరు ఒక గిరిజన బిడ్డకి అనగదొక్కాలని చూస్తున్నారు.